అఖండ తాండవం చూసారా? చూసాను. హ్మ్. సో, మరి ఈ టైంలో బాలయ్య బాబు లాంటి వ్యక్తి అంటే ఈ కథలను ఎంచుకోవటం, ఇలాంటి కథలను ఎంచుకోవటం. పైగా కార్తీక మాసంలో అది చాలా బజొచ్చింది దానికి. అవును. హ్మ్. ఎలా అనిపిస్తుంది మీకు? సంతోషంగా ఉందండి. ఎందుకంటే సినిమా అనే దాని మీద మేము పెద్దగా నమ్మకం పెట్టుకున్న వాళ్ళం గాదు. హ్మ్. సినిమాని ఒక వినోద మాధ్యమంగా అంటే హ్మ్. ప్రతి వ్యక్తికి అందుబాటులో ఉండే ఒక అత్యంత సులభతరమైన వినోద మాధ్యమంగా మేము చూస్తాం. ఖచ్చితంగా. ఇక్కడ అంతవరకే. అడగడానికి ఒక రీజన్ ఉందండి. హ్మ్. ఇప్పుడు మనకి ఆయన బోయపాటి గారు కూడా ఒక మాట చెప్పారు. ఇప్పుడు మనకు రామాయణం, మహాభారతం వీటన్నిటిని ఏవైతే ఈ పవిత్ర గ్రంథాలున్నాయో, ఆ బేసు కొంచెం కమర్షియల్ వాటిల్లో చెప్తే ఇంకా ఆడియన్‌కి దగ్గరవుద్ది అవును. ఖచ్చితంగా అనే అండి. అనే దృష్టితో మేము ఇది జేస్తున్నాం. కమర్షియల్ చేయటమే కాదు, భక్తి గూడా వాళ్ళకి ఖచ్చితంగా. చేయాలని అదే జెప్పేసి వాళ్ళు సినిమా అనేది హ్మ్. అత్యంత సులభతరమైన ఒక వినోద మాధ్యమం అండి. ప్రతి హ్మ్. ఒక్కళ్ళకి అందుబాటులో ఉంది. అండ్ ఈ సినిమా ప్రతి వాళ్ళని ఇన్‌ఫ్లూయెన్స్ గూడా చేస్తుంది. అంటే నిన్న మొన్న ఒక దరిద్రపు గొట్టు సినిమా ఒకటొచ్చింది. ఏదో 'గర్ల్ ఫ్రెండ్' అంట. ఆ అమ్మాయి ఎవరో స్టేజ్ మీద ఎక్కేసి, ఆ సినిమా చూసిన తర్వాత నేను ఫ్రీడమ్ తెచ్చుకున్నాను. నా చున్నీ తీసేస్తున్నాను అంది. అంటే అవును. సినిమా చూసాగా నేర్చుకుంది. సినిమా చూసి చండాలాన్ని నేర్చుకున్నప్పుడు, సినిమా చూసి మంచిని గూడా నేర్చుకుంటారుగా. కానీ ఆ మంచిని చెప్పే ప్రయత్నం ఎవరైనా చేస్తున్నారా? చాలా తక్కువ మంది చేశారు. అటువంటి ప్రయత్నంలో 'అఖండ' ఒకటొచ్చింది. సంతోషించాం. 'అఖండ' తర్వాత ఈ 'కాశ్మీర్ ఫైల్స్' కావచ్చు, లేకపోతే లవ్ జిహాద్ గురించి అందరికి అర్థమయ్యేలాగా 'కేరళ స్టోరీ' వచ్చింది. అవును. తర్వాత 'కార్తికేయ 2' వచ్చింది. ఇట్లాంటి సినిమాలు చాలా వస్తున్నాయి. ఇదే ఒరవడిలో 'అఖండ 2' అని చెప్పేసి మళ్ళీ తీస్తూ 'అఖండ తాండవం' అని చెప్పేసి పెట్టారు. దాన్ని కూడా మేము ఖచ్చితంగా స్వాగతిస్తున్నాం. అయితే సినిమా చూసిన తర్వాత దాని మీద ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా మేము రెస్పాండ్ అవ్వడం జరుగుద్ది. ఎందుకంటే ముందే బాజాలు కొట్టిన తర్వాత సినిమాలో ఏమైనా తేడా కొట్టే అంశాలున్నాయనుకోండి, హ్మ్. 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 అప్పుడు మళ్ళీ పిసుక్కున్న ఉపయోగం లేదు. లేదు. కాబట్టి ఇప్పుడు 'అఖండ ఇప్పుడు 1' అదిరిపోయింది సినిమా. హ్మ్. 'అఖండ 2' కూడా అదే స్థాయిలో ఉంటుందనే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం. ఉండాలనే కోరుకుంటున్నాము. కాకపోతే సినిమాకి సంబంధించి ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా అయితే సినిమా రిలీజ్ అయిన తర్వాత మరింత వివరంగా మాట్లాడతాం. అంటే ఇక్కడ బోయపాటి గారు లింక్ పెట్టారు. హ్మ్. అటు లేదు ఆయన చెప్పిన మహాభారతానికి కాన్సెప్ట్ చాలా మంచి కాన్సెప్ట్ అదే అండి. నిజంగా అది. వాటన్నిటికి లింక్ ఎందుకంటే పెట్టి యువత హ్మ్. ఈ సినిమాల ద్వారా ఎక్కువ తొందరగా నేర్చుకుంటారు. కరెక్ట్. అండ్ సినిమా అనేది వాళ్ళు నేర్చుకున్నా, నేర్చుకోకపోయినా ఫస్ట్ దాని మీద ఒక విషయాన్ని వాళ్ళ బ్రెయిన్‌లోకైతే తీసుకెళ్తుంది. తీసుకెళ్ళి అవును. కాబట్టి ఇటువంటి సినిమా మాధ్యమంగా ధర్మం గురించి చెప్పటం అనేది ఖచ్చితంగా స్వాగతించే అంశం. హ్మ్. 1000% స్వాగతిస్తున్నాను దాన్ని.